అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ స్వర్గంలో ఒక చిత్రం. పూర్వకాలమందు పర్షియా దేశంలో జోరోస్టర్ అనే మతబోధకుడు ఉండేవాడు. ఆయన ప్రేమమూర్తి. ఆయనకు ప్రపంచమంతటా శిష్యులున్నారు. జోరోస్టర్ తోటి మానవులందేగాక నోరు లేని మూగజీవుల యందు కూడా ఎంతో దయగా ఉండేవాడు. ఆయన అలా ఉండటమే కాదు, శిష్యులందరకు ప్రపంచంలో ప్రతి ప్రాణిని పరమ దయాళువు అయిన ఆ పరమాత్ముడే సృష్టించాడు. కనుక ముఖ్యంగా నోరు లేని జీవులను అతి ఆదరంతో చూసుకోవడం మానవుని విధి అని బోధన చేసేవాడు. కరుణానిధి అయిన ఇటువంటి జోరోస్టర్కు ఒకనాడు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక దేవకన్య వచ్చి ఆయనను స్వర్గంలోకి నరకంలోకి తీసుకుపోయి అక్కడి వింతలన్నీ చూపించింది. జోరోస్టరు దేవకన్య కలిసి ముందుగా నరకలోకం చూడబోయారు. అక్కడ ఎన్నెన్నో పాపాలు చేసిన దుర్మార్గులు రకరకాల శిక్షలను అనుభవిస్తున్నారు. వారు పడుతున్న యాతనలు చూడడం కష్టమనిపించింది జోరోస్టర్కు. అందరినూ చూచుకుంటూ వారు చివరకు ఒక వ్యక్తి వద్దకు వచ్చారు. ఈ మనిషికి ఒక కాలు లేదు, ఇతనిని గుర్తుంచుకొనమని దేవకన్య జోరోస్టర్తో అన్నది. తరువాత వారు బయలుదేరి స్వర్గలోకం చేరుకున్నారు. ఇక్కడకు ఎంతెంతో పుణ్యకార్యాలు చేసిన వారంతా వచ్చి కోరిన సౌఖ్యాలు అనుభవించి ఆనందిస్తూ ఉన్నారు. ప్రశాంతమైన వీరి జీవిత విధానం చూసి జోరోస్టర్ కూడా ఆనందించాడు. ఈ సుఖజీవులు అనుభవించే రకరకాల సౌఖ్యాలన్నీ చూడడం పూర్తయి ఆ తర్వాత చివరకు వారు ఒక విశాలమైన హాలులోకి వచ్చారు. ఆ హాలులో ఒక నవరత్న ఖచ్చితమైన దివ్య సింహాసనం, దాని మీద ఒక కాలు జోరోస్టర్ కంటపడేసరికి ఇటువంటి సింహాసనం మీద ఎవరో ప్రభువులు చక్రవర్తులు కూర్చొని దర్బారు చేస్తారు గాని ఇదేమి చిత్రం, మానవుని కాలు ఒక్కటి మాత్రమే దీనిపై ఉండడమేమిటి, పైగా దేవుణ్ణి కొలిచినట్టుగా ఇక్కడి ప్రజలందరూ వచ్చి ఆ కాలుని గౌరవించడమేమిటి అని జోరోస్టర్ ఆశ్చర్యంతో దేవకన్యను అడిగాడు. ఇందుకు బదులుగా దేవకన్య ఆ కాలిని గురించిన చిత్రం ఈ విధంగా చెప్పనారంభించింది. ఓ ఈ మహానుభావ, చాలా కాలం క్రితం ఒకప్పుడు ఒక దేశాన్ని పాలిస్తూ ఒకానొక రాజు ఉండేవాడు. ఆ రాజుకు ప్రాణంతో ఉన్న మనుష్యులను జంతువులను హింసించడం ఒక వినోదంగా ఉండేది. ఈ విధంగా ప్రాణకోటినంతటిని హింసించే వరకు మనుష్యులకు జంతువులకు కూడా ఆ రాజంటే పరమ అసహ్యం కలిగింది. ఆయన క్రూరంగా ఉండడం చేత రాజు పేరు చెబితే ఎప్పుడు ఎవరిని ఏమి చేసిపోతాడోనని అందరికీ హడలుగా ఉండేది. అంతులేని ఇటువంటి క్రౌర్యం వల్ల ఆ రాజ్యం క్రమంగా నాశనం కాజొచ్చింది. కానైతే ఇంతటి క్రూరుడైన ఆ రాజు జీవితంలో ఒకే ఒక్క మంచి కార్యం చేశాడు. అది ఏమిటంటే, ఒక రోజున ఆయన ఎడారిలో నుంచి పోతూ ఉండగా ఒక ఒంటె కనపడింది. దానిని ఒక రాటకు కట్టివేశారు. దాని మేత అల్లంత దూరాన తొట్టెలో ఉండడం చేత పాపం అది తిందామంటే ఆహారం నోటికి అందడం లేదు. ఆ తొట్టె అందుకుందామని ఆ ఒంటె ఎన్నో విధాల ప్రయత్నించింది. కానీ దాని ప్రయత్నాలు ఫలించలేదు. ఒంటె పడుతూ ఉన్న అవస్థ చూసి రాజు పకపకా నవ్వసాగాడు. ఏ కలనున్నాడో గాని ఆయన వినోదంగా ఆ తొట్టెను కాలితో ఒక తాపు తన్ని తిరిగి దారిన తాను వెళ్ళిపోయాడు. నిజానికి ఆ ఒంటెకు ఉపకారం చేద్దామనే ఉద్దేశం రాజుకి ఏ కోసానా లేదు. అయినా దాని అదృష్టం కొద్దీ ఆ తన్నుతో తొట్టె ఒంటె చేరువకు పోయి దాని నోటికి ఆహారం సరిగ్గా అందింది. ఇప్పుడు అనేక దుర్మార్గాలు చేయడం వల్ల పాపాత్ముడైన ఆ రాజు కళేబరం నరకలోకానికి పోయి పాపాలకు తగిన యాతనలు అనుభవిస్తున్నది. పోతే తెలిసి తాకినా తెలియక తాకినా నిప్పు కాలుతుందన్నట్టుగా ఉద్దేశం లేక వినోదార్థమే అయినా రాజు కాలు కొద్దిపాటి పుణ్యమే చేసుకోవడం వల్ల ఆ పుణ్యం చేసుకున్న కాలు స్వర్గలోకంలో సింహాసనం అలంకరించి అందరి చేత గౌరవింపబడుతున్నది అని చెప్పింది. దేవకన్య ఈ కథ చెప్పి ముగించగానే జోరోస్టర్కు మెలకువ వచ్చింది. అప్పటి నుంచి పుణ్యపాపాలను గురించిన ఈ చిత్రకథ ఆయన శిష్యులందరికీ చెప్పి మూగజీవుల యందు కూడా దయ కలిగి ఉండండి, పుణ్యం వస్తుంది అంటూ బోధించసాగాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.